అయితే మా అన్నలకు మా అక్కలకు అదిలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు మరియు శివప్రసాద్ ఇద్దరికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మన సంఘం యొక్క సభ్యులందరికీ పేరు పేరున మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే మన స్కూల్లో 73 బ్యాచెస్ గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఇక్కడ చదువుకున్న ఈ పెద్దలందరూ ఎన్నో మంచి మంచి పదవులు చేసుకుంటూ 9 బ్యాచెస్ అదే మా అన్నలు అంటున్నా కదా అన్నలు. అయితే ఇదే విధంగా మాకు ఆశీర్వదించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ధనపాల్ శ్రీనివాస్ చిరంజీవి యాదృచ్ఛికంగా మొన్నటి వరకు అంటే మాణిక్ భవన్ అధ్యక్షుడు, ఈయన సెక్రటరీ, మళ్ళీ ఈరోజు అధ్యక్షుడు గెలిచేసిండు, వైస్ సంఘానికి అధ్యక్షుడు గెలిచేసిండు. మనము 10 రోజుల ముందు చేస్తున్నాం, లెక్కలు వస్తుంది. ఇప్పుడు కూడా సీనియర్ ఆధ్వర్యంలోనే ప్రెసిడెంట్గా అందరి సహకారం తీసుకొని ఇదే డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ దూరంగా నయనబడి ఉంటే గుట్టని దేని దగ్గరికి కొట్టుకొని వెళ్ళిపోతాడు. విజయ కేంద్రం వెంకటేశ్వరటువంటి మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని ఇప్పుడు ముఖ్య అతిథిగా కాసేపు మేము మాతోటి ఇప్పటివరకు విద్యార్థిగా ఉండి గురువుల దగ్గర కూర్చున్నాడు. కానీ ఇది ఒక ఎటువంటి అవకాశం అంటే ఒక విద్యార్థిగా ఉండి చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే రావడం అనేది చాలా అరుదైన విషయం. అటువంటి కార్యక్రమం ఇప్పుడు వారిని మేము ఒక విద్యార్థిగా ఒక ఎమ్మెల్యే గారిగా కూడా గౌరవిస్తూ సన్మానం చేసుకుంటున్నాం. పేద ఆసుపత్రులతో పుష్పవాన్ గజావాన్ పశుమాన్ భవతి అభివృద్ధాన్నిర్జాపితేనో సుదుఃఖాః పూయమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్వతినో దేవసోమా. సార్ ఒక్కసారి అందరు చూడండి సార్. ఓకే కండవ ఫ్రీగా ఉండండి. ఆ వెనకాల కనిపిస్తలేదు మీరు. ఓకే సార్, వెనకాల ఉన్న వాళ్ళు ముందర రమ్మనండి. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి అందరు అంటే ఉండాలి సార్. ఒక్క నిమిషం సార్, ఇక్కడ చూడండి అందరూ. ఒకసారి చూడండి అందరూ. యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణేవ సంతే బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే నమస్కరియాన్నాశీలం కీర్తయే దేవతామేవ దేవతా ప్రీణాతే పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోత్రాత్రవతి యౌచీన ఏవం వేద శతం చైవ శరదామత్రమానైత్యమిదిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరత ఏనావర్ధయంతి శతమేవమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధిరస్తు. ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు. ఉన్నతం రాజ్యాభివర్ధనమస్తు తదాస్తు. సంఖ్యాః సంతు యజమానస్య కామాః. రైట్, చక్కగా మీ అందరికీ చక్కగా అఖండ లక్ష్మి ఉండాలని మంచిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరి వినాశితే భగైత్యకం సదా శుభాశునాశకం నమామితం వినాయకం. నాయకైకనాయకం వినాశితే
निर्जरं पदाधिपापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गदेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये వినరో
గత నెల 2 నెలల నుంచి కష్టపడుతున్న ఆర్గనైజర్స్ వేదిక మీద ఉన్నారు. అంతేగాని మీరేదో వేదిక ఇదంతా కూడా వేదికనే. మొత్తం హాలను మొత్తం ఇలా ప్లాన్ చేసింది, అందుకే మనం వేదిక మీద తప్ప మొత్తం వేదికనే. దయచేసి ఏమంటున్నారు సార్, ఇప్పుడు ఇప్పటి నుండి ఎవరైనా ఈ స్కూల్లో 10th క్లాస్లో టాపర్ స్కూల్ వాళ్ళు ప్రతి సంవత్సరం 10,000 ఇస్తారని మొన్న అన్నారు. ఈ సందర్భంలో మీకు కూడా ధన్యవాదాలు. భావిస్తున్నాను. ఇవాళ నాకు మా ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నట్టు ఆనందంగా ఉంది. 50 సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలిసినారు. ఈ పిల్ల పాపను పెట్టి మా ఆశీర్వాదం తీసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. మా శిక్షణలో మా స్కూల్ నేను ఇవాళ కూడా వచ్చే స్కూల్ నాదే అని భావిస్తున్నాను. ఈ స్కూల్ నుంచి నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు వారి పేరు నాకు గుర్తున్నట్టు ధన్పాల్ సూర్యనారాయణ గారు శాసన సభ్యులు అయినందుకు మరి ఒకసారి వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. మన స్కూల్ నుంచి ఎందరో ఐఏఎస్లు, ఎందరో ఇంజనీర్లు, ఎందరో డాక్టర్లు ప్రొడ్యూస్ చేసి ఈ స్కూలు ఈ మాణిక్ భవన్ మాణిక్ గారు ఇప్పుడు లేకపోయినా వారి పేరు ఈ భూమి ఉన్నంత వరకు మాణిక్ భవన్ పేరు అలానే ఉంటుంది. 10 మందికి సేవలు చేసేటట్టు సేవ కార్యక్రమం చేయండి. మీ తల్లిదండ్రులను మీరు ముఖ్యంగా సొంత పిల్లలలాగా చూస్తారని ఆశీర్వదిస్తున్నా. మరియు మీరు కూడా మీ బిడ్డలకు అదే నేర్పండి. పెద్దలను ప్రేమించమని, భారతదేశాన్ని ముఖ్యంగా భారతదేశాన్ని ప్రేమించమని. ప్రతి విద్యార్థి ఇంజనీర్ కాగానే అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది భారతదేశం వాళ్ళ విద్య కోసం. వాళ్ళని పంపే తల్లిదండ్రులకు, ఆ వెళ్ళే పిల్లలకు ఎటువంటి శుభాలు జరగవు. దేశాన్ని ఫస్ట్ ప్రేమించి దేశంలో ఉద్యోగాలు లేవా? మేమందరం బలకంగా మాకు ఉద్యోగాలు పెన్షన్లు రావడం లేదా? మీరు ఎందుకు అట్ల అమెరికా, ఇంగ్లాండ్ ఈ అన్ని దేశాలు తిరిగి అక్కడ బతుకులు ఎట్లా ఉంటాయో మాకు తెలుసు. మనని ఎంత హీనంగా చూస్తారో మాకు తెలుసు. మీలో ఎవరైనా మీ పిల్లలు ఉంటే అక్కడ నేను అన్న మాట నిజమో అబద్ధమో తెలుసుకోండి. ఇక్కడ చదివి, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి ఈ దేశానికి సేవ చేయాలి. అది మీ అందరి నేను కోరుతున్నాను. నేను కూడా ఈ దేశంలో పుట్టినండి, ఇక్కడే పెరిగా, ఇక్కడే పెరిగా. మరి నాకు కూడా పెన్షన్ వస్తుంది, నాకు కూడా బాగానే ఉంది. మరి అమెరికాలో వెళ్ళి వాళ్ళ దగ్గర సేవకుల్లాగా ఉండటం ఎంత దౌర్భాగ్యం. కాబట్టి మీరు నా శిష్యులుగా మీ పిల్లల్ని ఈ దేశానికి పంపడానికి ప్రయత్నించుకోకండి. స్వదేశం పుణ్యం, దేశాన్ని ప్రేమించినట్టు వారిని పెంచండి. ఇది కోరిక మీ అందరికీ శుభాశిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని సన్మానించి ఇంత ఆనందంగా చేసిన ఈ బ్యాచ్కి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. అద్భుతమైన అంటే అతి గొప్ప ఆస్తి ఏంటిదో మనకు వివరంగా చెప్పిన గురువు గారికి ఈ హాలు వారు మోగిపోయేటట్టు చప్పటితో మోగించండి. విద్యార్థులు అన్ని రంగాల్లో నిష్ణాతులై మా విద్యార్థులు అన్ని రంగాల్లో నిష్ణాతులు. మీ గురించి ఒక పద్య రూపంలో కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. మా విద్యార్థులు ఎటువంటి వారంటే
ఆపదలందు ధైర్య గుణము ఆపదలందు ధైర్య గుణము వంచిత సంపదలందు తాల్మ్యం భూమ సభంతరాళము పుష్కల వాక్చతురత్వము ఆది ద్వాపటు శక్తియును విద్యయందు వాచా పరిమిత థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమానికి గత 2 నెలల నుంచి అక్కడ హైదరాబాద్ ఉన్న వారు ఏ కార్యక్రమాలు ఉన్నా వారి సొంత పనిలో ఉన్నా కానీ ఇక్కడ కూడా నిజామాబాద్లో ప్రతి వారం కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి అనే తపన పడ్డ కమిటీ సభ్యులకు మరియు ఇక్కడికి విచ్చేసిన నా తోటి స్నేహితులకు ప్రాణ స్నేహితులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందన. స్నేహబంధం మారలేదు, రోజు రోజుకు పటిష్టమైంది. ఈరోజు మనమందరం కూడా వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎంతో ముందుకు వెళ్ళాం, ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదిగాం, మనం ఎన్నో సాధించాం. కానీ ఈ గోల్డెన్ జూబ్లీలో మనమంతా కలిసిన ఈ సందర్భం చూస్తుంటే నాకు మనం గడిపిన ఈ బాల్యపు రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. శేఖర్ గారు చెప్పిండ్రు అనేక విషయాలు. ఆనాడు ఈనాడు మనందరినీ కలిపింది ఆనాడు ఈనాడు మనందరినీ కలిపింది. సమాజంలో ఇంత గొప్ప స్థానాల్లో మనం ఉన్నామంటే ఒకటే కారణం, మనం మాణిక్ భవన్ పాఠశాల. ఈరోజు ఇంత గర్వంగా తలెత్తుకొని సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నదంటే దానికి ఫౌండేషను ఈ మాణిక్ భవన్ స్కూల్ మాత్రమే. జీవితంలో ఎవరికైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరం. అలాంటి పునాది నాకు మాణిక్ భవన్ పాఠశాల. ఈ పాఠశాలలో నేర్చుకున్న విద్య, విలువలు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా నా జీవితాన్ని తీర్చిదిద్దిన మూల స్తంభాలుగా భావిస్తాను నేను. ఈ పాఠశాల గొప్పతనం అంత గొప్పతనం. ఆ రోజు మాణిక్ భవన్లో సీటు దొరకాలంటే మామూలు విషయం కాదు. అటువంటి పాఠశాలలో మేము చదివిన అందరూ కూడా ఏ క్షణం కూడా మాణిక్ భవన్ అంటే ఒళ్ళు గరుగుడు పడుతుంది. ఇంత ఉన్నతమైన విద్య నేర్పిన ఈ పాఠశాలనే అందరికి కూడా ఒక మూల స్తంభం. నేడు నేను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆ రోజు సిల్వర్ జూబ్లీలో మా గౌతమ్ పరిచయం చేసిండు. ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు నా ఎదుగుదలలో అలాగే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడిగా ప్రజల సేవలో ఉండగలగడం నా గురువుల ఆశీర్వాదం. పాఠశాల ఇచ్చిన డైరెక్షన్స్, మార్గదర్శనం వల్లనే నేను ఈరోజు ఈ స్థానంలో నన్ను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇక మనమందరం కూడా 65 నుంచి 70 సంవత్సరాలు. మా వదినమ్మలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా
60+. ఎందుకంటే భగవంతుడు ఆశీర్వాదంతో మనమందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. భవిష్యత్తులో మనం ఎన్నో కష్ట సుఖాలు చూసినాం, ఒడిదొడుకులు చూసినాం, ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూసినాం. ఈనాడు మనం అందరంగా గర్వంగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా చూస్తూ ఉన్నాం. మనకున్న అనుభవాన్ని, జ్ఞానాన్ని, మనకున్న భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మన చుట్టూ ఉన్న సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకున్నాలో అనేది మనం ఇప్పుడు చేయవలసిన అతి ముఖ్యమైన ఘట్టం. కానీ అది మన బాధ్యతగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. మనం సమాజాన్ని ఏ విధంగా సహకారాలు ఇద్దాం. భారతదేశంలో పుట్టడము, అందులో హిందువులుగా పుట్టడం అనేది ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటున్నాం భూమి మీద పుట్టినాం మనం. ఎందుకంటే గురుగారు చెప్పిండ్రు, అమెరికాలో ఉంటే వాళ్ళ కష్టాలు ఏంటిదో, వాళ్ళ బతుకులు ఎట్లనో, అంటే ఎన్ని బాధలు పడి వాళ్ళ కష్టాలు అక్కడ సంపాదిస్తారో మనకు తెలుసు. ఈరోజు ఈ కలయిక అంటే పక్క చెల్లెలు నేను రాకముందు చూసిన మొత్తం హాలంతా వేడి. అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ గోల్డెన్ జూబ్లీని పూర్తిగా ఆస్వాదిస్తాము అనే భావనతోటి మీరు రావడము, ఇది కేవలము మన దేశంలోనే మాత్రమే ఈ ఆలోచన ఉంటుంది. ఇతర దగ్గర అమెరికాలకు ఒక ఏజెన్సీ వచ్చి మీ పిల్లల దగ్గరికి పక్కింట్లో ఏమవుతుందో తెలియదు, వాళ్ళెవరో తెలియదు, వాళ్ళ పేర్లు తెలివై ఎవరిది వాళ్ళే. ఈ కలయిక, ఈ అనుబంధం, ఈ ప్రేమ, అభిమానం అనేది కేవలం మనం భారతదేశంలోనే చూస్తాము. వీళ్ళందరూ కూడా దయచేసి మీ అందరికి విన్నవిస్తా ఉన్నా, విద్యా వైద్య రంగాల్లో సేవలు అందించండి. భారతదేశానికి, దేశానికి మన వంతు సహకరించండి. సనాతన హిందూ ధర్మాన్ని పాటించండి. పాటిస్తూ ఉన్నాం. రాబోయే తరానికి మన కుటుంబ వ్యవస్థ, మన సనాతన హిందూ ధర్మాన్ని తప్పకుండా మీరు వారికి ఇచ్చే అతి విలువైన ఆస్తి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, డబ్బు అనేది అదృష్టం కూడా వస్తుంది. మన అదృష్టం ఉండడానికి ఒక రూపాయి ఎక్కువ రాదు, ఒక రూపాయి తక్కువ రాదు. కానీ రాబోయే తరానికి మనం ఇచ్చేది మన కుటుంబ వ్యవస్థ. అతిథి దేవోభవ, గురువులను ఏ విధంగా సన్మానించాలా, అతిథులకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలా, ఇవన్నీ మనం మన పిల్లలకు రాబోయే తరానికి చెప్తేనే అది అన్నింటికన్నా విలువైన ఆస్తి నేను భావిస్తాను. అదేవిధంగా అపారమైన అనుభవంతో ఒక్కొక్క టాలెంట్ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడానికి, సనాతన హిందూ ధర్మం అభివృద్ధి చెందడానికి మన వంతు మీరు మనమందరం కూడా ముఖ్య పాత్ర పోషించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా యువతలో రాజకీయం కూడా ప్రోత్సహించండి. రాజకీయం అంటే ఏదో దాసుకునుడు కాదు. నేను ఈ స్టేజ్ దిగ్గని చెప్తా ఉన్నాను. సుమారు 20 నెలలు అయింది నేను రాజకీయంగా. నేను ఎమ్మెల్యేగా నేను ఏమనుకుంటా అంటే, నాకు ఇక్కడ ఉన్న అనేక మంది నిజామాబాద్ బాస్తవులు ఉన్నారు, నాకు ఆశీర్వదించారు. నేను రిటర్న్ గిఫ్ట్గా ఏమనుకుంటా అంటే, నా ప్రజలకు సేవ చేయాలా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అని గర్వంగా అనేక సార్లు చెప్తా ఉంటా. రాజకీయంగా కూడా ఎదిగితే మనకు సేవ చేసే బాధ్యత ఎక్కువ కలుగుతుంది. ఇవన్నీ చేయడానికి ఆ భగవంతుడు మనకు, మన కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, జ్ఞానాన్ని ఇవ్వాలని, సేవ చేయడానికి సంపూర్ణ ఆరోగ్యం కలిగించాలని మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. మన మీటింగ్లో నేను చెప్పిన చాలామందికి తెలుసు, బాస్వాడ దగ్గర నెమిలి సాయిబాబా గుడి ఒక్కసారి వెళ్ళినామంటే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన స్థలమని, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఈరోజు సమాజంలో
తెలుసో తెలియకనో సాయిబాబా గురించి మాట్లాడుతూ ఉంటే మరి అయినా మరి ఏ కాన్సెప్ట్ ఉందో కానీ 1.5 year బ్యాకే అద్భుతమైన శివాలయం కల్పించినట్టు అంటే ముందు చూపున్న వ్యక్తి. అందుకే తప్పకుండా మరి ఏదైతే కోరిందో తప్పకుండా అందరం కలిసి అందరికీ వెళ్తాడో అన్ని తను చూసుకుంటాడు అక్కడ. చూడండి చెప్పినట్టుగా మీరు రండి, మిమ్మల్ని అరుచుకునే బాధ్యత. మన తెలంగాణ వంటలు వంటకాలు తినంటారు. అమ్మో తెలంగాణలో కూడా ఇన్ని రకాల వంటకాలు చేయలేదని మీకు అన్ని రుచులు చూపిస్తాం. అట్లాగే అన్న చెప్పినట్టుగా మీకు కుదిరినప్పుడు నమిలి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. అది దేవాలయం కాదు, ఒక బాబా ప్రవచనాలు చెప్పడంకు మంచి దానికి ప్రతిరూపం షిరిడి సాయిబాబా. కాబట్టి తన బోధనలు చెప్పడానికి మంచితనాన్ని ప్రజల్లో స్ప్రెడ్ చేయడానికి ఒక మంచి వాతావరణంలో ఒక గార్డెనింగ్ చేసాము. మీరు కుదిరినప్పుడు అలా వెళ్ళండి. పేరున ధన్యవాదములు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ దిస్ ceremonial grand success. And I wish Suryanarayan Garu that through BJP and our loved Prime Minister Modi to bring Sanatan back and Gurukul system back, so that Manlanti foundation అందరికీ ఫ్యూచర్ జనరేషన్స్కి రావాలని కోరుకుంటున్నాను. సో మీరు దానికి ప్రయత్నించగలరు. ధన్యవాదాలు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇక్కడ ఇంట్రడక్షన్లో ముందు నువ్వు ఏం చదివావు, నీ పిల్లలు ఏం చదివారు అది చెప్పు ఫస్ట్. ఇవన్నీ అందరూ చెప్పుకుంటా పోతే సూర్యనారాయణ మా అందరికీ ఫ్రెండ్ కాదు. ఇంట్రడక్షన్ నేను ఇక్కడ ఎస్ఎస్సి చేసిన తర్వాత హైదరాబాద్లో డిప్లొమా చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో. మళ్ళీ దాని తర్వాత ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ చేశాను. మళ్ళీ ఐఏఎస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను. తర్వాత రిజైన్ చేసి మా డిప్లొమా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాము. 4-5 ఇండస్ట్రీస్ అయిన తర్వాత 1982 నుంచి 2002 వరకు చేసి 2002లో ఆర్డర్స్ తగ్గినాయని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ శాంసంగ్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేశాను సొంతగా, అవి హైదరాబాద్లో. అది లాస్ట్ ఇయర్ నేను వదిలేసి ఇప్పుడు రిటైర్ అయ్యాను. ధన్యవాదాలు. మెకానికల్ చేశాను. చేసి టాటా మోటార్స్లో 40 years వర్క్ చేశాను. మన దేశంలో వేరే కంట్రీస్లలో కూడా సర్వీస్లో పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు ఒక బాబు ఒక పాప. భార్య కుమారాన్ని ఆమె ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో BA చేసింది. ఒక బాబు ఒక పాప. బాబు ఏమో నాసిమోని నుంచి MBA చేశారు. పాపనేమో ఆమె IT బీటెక్ చేసి ఆమె KPMGలో పనిచేస్తుంది. ఎవరైనా వచ్చి ఉంటే వెళ్తుంది రావచ్చు. ఓకే, వచ్చే వాళ్ళంతా కూడా విత్ ఫ్యామిలీస్తో రండి. ఎంతమంది వచ్చి ఉంటే అక్కడికి సపోర్ట్. మాట్లాడుతున్నారు అక్కడ ఉండండి సార్. మీరు అటు సైడ్ వెళ్ళండి. ఫోటో సెషన్ కాగానే ఫోటో అయిపోయింది. ఇద్దరు ప్రిన్స్ పేరెంట్స్, ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవరాలు. నమస్కారాలు. నేను 73 తర్వాత ఈ రోజే వచ్చాను. ఎన్ని సంవత్సరాలు? 53 సంవత్సరాల తర్వాత. ఆ పక్కన నిలబడితే ఆ ఎదురుగా ITI గేట్ ఉంది. నాకు అర్థం కాలేదు ఇది ఎవరు, అసలు దగ్గరికి ఎక్కడికి వస్తున్నామో అర్థం కాలేదు. ఆ పక్కనే ఎవరో లేడీని అడిగాను,
వైసే స్కూల్ ఎక్కడ ఉందంటే కొద్దిగా ముందుకెళ్ళండి అక్కడ ఉందని అన్నారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెంబర్ నేనే ఇక్కడికి వచ్చింది. ఈ చుట్టూ అంతా తిరిగి వచ్చాను, ఎక్కడ ఏమున్నాయో తెలియదు కాబట్టి అన్ని 53 సంవత్సరాల తర్వాత నా గుర్తుంచుకోవడానికి అన్ని తిరిగి వచ్చి స్కూల్ చుట్టూ మన పాత దారులు అన్ని ఒకసారి తిరిగి వచ్చేది నిలబడ్డాను ఇక్కడ. నేను ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ 1 సంవత్సరం చదివాను. 1 సంవత్సరం చదవగానే ఆర్థిక ఇబ్బందుల వలన చదువు మానేయాల్సి వచ్చింది. నేను ఎమ్మటే వెళ్ళి ఎయిర్ ఫోర్స్లో చేరాను. ఎయిర్ ఫోర్స్లో చేరితే అక్కడ అడిగారు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ LME చేస్తూ వచ్చానంటే నాకు ఏరో ఇంజన్ ఫిట్టర్గా అక్కడ తీసుకున్నారు ఎయిర్ ఫోర్స్లో. సో అన్ని ఫైటర్స్ మీద పనిచేశాను నేను. ఏరో ఇంజన్గా అక్కడ కూడా ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా 30 సంవత్సరాలు పనిచేశాను. 30 సంవత్సరాలు చేసి దేశంలో పొడుగు వెడల్పులు అన్నీ కొలిశాను. ఈ 30 సంవత్సరాలు దేశం అంతా తిరిగాను. తిరిగిన తర్వాత అన్ని ఫైటర్స్లో పనిచేశాను. లాస్ట్కి జాగ్వార్ నుంచి రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు. కొడుకు కెనడాలో ఉన్నాడు, వాడు అక్కడ సిటిజన్ అయిపోయాడు. అమ్మాయి వచ్చేసేసి డల్లస్లో ఉంది, వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. అందరూ మనవాళ్ళు మనవరాళ్ళతో సెటిల్ అయిపోయారు. ఇక్కడ నేను నా శ్రీమతి ఇద్దరమే ఉంటాము. 21లో అమెరికా వెళ్తే నా భార్యకి కొద్దిగా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చేసరికి నేను కూడా సగం చచ్చిపోయాను. ఆవిడ ఎప్పుడైతే రికవర్ అయిందో తర్వాత నాకు కూడా ఒక లైఫ్ వచ్చింది. ఇక్కడే సిటిజన్ హాస్పిటల్లో వైద్యం జరిగింది. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు బాగుంది, ఆవిడ కూడా బాగుంది. ఇక్కడ రాలేకపోయింది. వర్మీలో మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ వయసులో ప్రతి ఒక్కళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ బతుకున్నంటేనే అదే అదృష్టం, ఇంకా వేరే ఏమీ లేదు. ఆర్థికంగా మనందరం మంచి పొజిషన్లో ఉన్నాం, ఎవ్వరికి ఇబ్బందులు లేవు. ఒకటే ఆరోగ్యం, మన ఆరోగ్యంగా ఉంటే అదే మనకు మహాభాగ్యం. ఇక్కడ మిత్రులందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చామని ఇన్ని రోజుల తర్వాత ఎంతో సంతోషం ఇక్కడ అందరినీ కలవటం. విద్యార్థిగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దోస్తులందరికీ నమస్కారం. గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీర్వాదంతో అంటే ఇంతకుముందు చెప్పిన మా అందరికీ మార్నింగ్ బాల్ అంటే ఒక గర్వకారణం. ఆ పేరు తీసుకుంటేనే మాకొక ఆనందం. మాతో పాటు ఈరోజు మన కుటుంబం అంతా అభివృద్ధి చెందుతున్నదంటే మాణిక్యం. నాకు 10th క్లాస్ తర్వాత నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన. వ్యాపారము, వస్త్ర వ్యాపారము 73 ఎడిషన్ వారు బిజినెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నాకు 3 అబ్బాయిలు, 1 అమ్మాయి, 2 అబ్బాయిలు. వ్యాపారము కిసాన్ క్లాత్ ఎంపోరియం 15 మందితోటి ప్రారంభించి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఫస్ట్ షాపింగ్ మాల్ 2005లో. అప్పుడు నాకు వాళ్ళతో బాగా ఎంకరేజ్ చేస్తుండే మా క్యాప్షన్లు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఈరోజు 12 షాపింగ్ మాల్స్, 3000 మంది అక్కడ పనిచేస్తారు. అది ముఖ్యంగా ఈ సందర్భంగా నాకు కన్న తల్లిదండ్రులకు పాదావేదనం చేస్తూ ఈ రకమైన జీవితాన్ని ఇచ్చి ఒక సక్రమమైన మార్గంలో మమ్మల్ని నడిపించినందుకు, అదేవిధంగా 3 అబ్బాయిలలో 2 అబ్బాయిలు వ్యాపారము, మొత్తము 4 మన్మన్లు, 3 మన్మరాలు. 2 డాక్టర్ ఇన్-లాస్, హౌస్ వైఫ్స్. యంగర్ సన్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అండ్ చిన్న కోడలు రేడియాలజీ డాక్టరు.
మా అమ్మాయి, ముగ్గురు అబ్బాయిల తర్వాత డాక్టర్ స్రవంతి. అందరూ ఒకసారి పేరు చెప్పిన నమస్కారం చేయండి. అల్లుడు ఆర్థోపెడిక్ అండ్ షీస్ డెంటిస్ట్. ఇక్కడ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అదంతా కూడా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం. ముగ్గురు అబ్బాయిలము, మేమందరం కూడా ఒకే ఇంట్లో ఉండడం జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా వైఫ్ ఇట్లా వస్తుందని. అంటే 2 weeks బ్యాక్ నీ రీప్లేస్మెంట్. ఇప్పటికీ పెయిన్ ఉంది, వీలు చూసుకుంటే వీలైతే రమ్మని చెప్పి వచ్చిన అంతే. కానీ మీ అందరి బలం అంతే. సో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్, అమ్మ నాన్నల ఆశీర్వాదము, అయ్యప్ప ఆశీర్వాదము, భగవంతుడి ఆశీర్వాదం వల్ల 26 సంవత్సరాలు అయితే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కాదనకుండా నాకు ఆ శక్తిని ఇస్తుందంటే కేవలము ఆ భగవంతుడి ఆశీర్వాదమే. మీ అందరికీ సేవ చేయడం ఎందుకు చెప్తున్నా అంటే, మనం అందరం కూడా మనకు తోచినంత, అది 10 రూపాయల, ఎన్ని లక్షలు అనేది కాదు. భగవంతుడు కేవలము మనందరికీ తెలిసిన విషయం ఒకసారి చెప్తాను. ఈ అవకాశం సమాజానికి, దేశానికి ఎవరికైతే నీడ్ ఉందో సహాయ సహకారాలు చేయాల్సిన అవకాశం ఒకటి ఇస్తే భగవంతుడు ఏం చేస్తున్నా మనకు కూడా తెలియదు. మీరందరూ సేవలో ఉన్నారు, ఇంకా సేవలు ఎక్కువ చేయాలని మీ అందరికీ కోరుకుంటూ, ఇక్కడ మాకు మా కుటుంబ సభ్యులకు రెండవ బాబు ఇప్పుడే టూర్కి వెళ్ళి వచ్చాడు, మూడవ బాబు ఫీవరిష్గా ఉన్నాడు. సో మీ అందరికీ మరి ఒక్కసారి ముఖ్యంగా ఆర్గనైజేషన్ అందరికీ కూడా తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. భారత్ మాతాకి. నమస్కారం. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి 10th వరకు చదివినాను. దీని తర్వాత మరి జూనియర్ కాలేజ్, దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా చదివినాను. అయితే రాజేశ్వర రెడ్డి గారు మ్యాథమెటిక్స్ మాకు చెప్పుకుంటూనే ఇంకా మేము ఒకసారి గోల హనుమాన్ దగ్గర వచ్చినప్పుడు చెప్పినాడు, సివిల్ అంటే రాజారా అని. సో అట్లాగే బీ ఫార్మసీ డిస్కంటిన్యూ చేసేసి సివిల్ తీసుకుని అందులో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడనే ఉద్యోగం చేసిన నిజామాబాద్ చేసిన జరిగింది. మన దగ్గర హాస్పిటల్ ఇప్పుడు ప్రజెంట్ మెడికల్ కాలేజ్ అది మొత్తంగా కట్టించినట్టు మేమే అనుకుంటున్నాను. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాను. తర్వాత రెగ్యులర్గా రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వేరే డిప్యూటేషన్ ఎక్కువ మటుకు డిప్యూటేషన్ పోయి మెడికల్లో హాస్పిటల్గా కన్స్ట్రక్షన్, తర్వాత నిజామాబాద్కు అసిస్టెంట్ ఒక సంవత్సరము మన జిల్లా అని చెప్పి మన ఆఫీసర్లు దాంట్లో బాగా సంవత్సరం మెడిసిన్ చార్జ్ పెట్టాను. ఇప్పుడు నేను తర్వాత మన నేను డిప్యూటేషన్లో వేరే స్టేట్లో పోయి ఒరిస్సా అండ్ తమిళనాడు, కర్ణాటక 3 జిల్లాలో 3 స్టేట్లో కూడా పనిచేయడం జరిగింది. ఇది ఈ స్కూల్ యొక్క గౌరవాన్ని ఫౌండేషన్ బాగుంటే బాగుంటానంటూ ఇక్కడ ఇచ్చిన మ్యాథ్స్ సైన్స్ ఫౌండేషన్ మేము ఈ విధంగా ఎటువంటి సంతోషం లేదు.
మేము చేసుకున్న అదృష్టము ఏ జన్మలు పుణ్యం చేసుకుంటే స్కూల్లో చూడడం జరిగింది. ఈరోజు 1972-73 బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురుగారు సుబ్బారావు గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణారావు గారు, పూలే గారు అప్పుడు మాకు చదువు చెప్పి మా జ్ఞానాన్ని పెంచి జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి సంస్కారం నేర్పిన గురుగారి కార్యక్రమంలో పాల్గొనడము. ఈ కార్యక్రమము ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి ఆర్గనైజేషన్ చేసిన ముఖ్యంగా సోదరుడు చంద్రశేఖర్ గారు, గోపాల్ రెడ్డి గారు, గౌతమ్, ధర్మపురి, అంజయ్య మరియు అనేక మంది కృషితోటి ఈరోజు సుమారు 90 మంది ఇక్కడ అందరం కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి ఉత్సవాన్ని చేసుకుంటున్నామంటే ఈరోజు మాకు ఎట్లా ఉందంటే సంవత్సరంలో 2025లో మేము చేసుకున్న అతిపెద్ద పండుగ మాత్రమే ఉంటుంది. మాలిక్ భవన్ అనేక మందికి ఒక అభివృద్ధి పదంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళే సంస్థ ఈరోజు కూడా బ్రహ్మాండంగా స్టూడెంట్స్కు చదువు చెప్తూ సాగుతూ ఉంది. మేమందరం కూడా సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా 65 డేస్ ఇది 2023లో చేసుకున్నాను. మరి ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసుకునే అవకాశం ఉందేమో. ఎమ్మెల్యేగా ఇక్కడ అందరితోటి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడి ఆశీర్వాదము అందరి కుటుంబ సభ్యుల పైన. అంటే కుటుంబ సభ్యులంటే ఇప్పుడు కుటుంబ సమేతం అంటే భార్య, కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మన్మరాళ్ళు, గుడి మన్మరాళ్ళు కూడా అందుకుంటారు. వారందరికీ భగవంతుడి శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం విధిగా ఉండాలని, వారి జీవితంలో శ్రేష్టమైన జీవితం ప్రజాసేవకు, దేశ సేవకు, గో సేవకు అంకితం కావాలని అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు ఇందులో పాల్గొన్న నా తోటి అప్పటి స్నేహితులు మేమంతా బ్యాచిలర్స్ నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి క్రమశిక్షణలోనూ ఒక ఉన్నత స్థాయి, ఉన్నత విద్యలోనూ మమ్మల్ని నడిపించడానికి అప్పటి గురువులు ముఖ్యంగా గర్వకారణం ఏంటంటే వైశ్య శ్రేష్ఠులు వ్యాపారమే ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ కూడా విద్యలో సేవ అందించాలి, పేదలకు అందించాలి శంకుస్థాపన జరగబడి 60 మంది రాధాకృష్ణన్ గారికి 1963లో ప్రారంభోత్సవం కాబడిందంటే ఇద్దరు కూడా రాష్ట్రపతులు రావడం అనేది ఎక్కడ చూడలేనటువంటి అరుదైన విషయం. అటువంటి ఉన్నత విద్యాలయం కానీ తర్వాత ఆ రోజుల్లో ఎయిడెడ్ స్కూల్గా ఉండడం వల్ల మధ్యతరగతి కుటుంబంలో మా చాలా మంది వారికి చాలా తక్కువ చదువుకుంటే ఇక్కడ చదువుకుని ఈరోజు స్టేజ్లో ఉన్నాం కాబట్టి వారందరినీ కూడా ఈ స్కూల్కి సంబంధించిన దాతల్ని